అందరికీ నమస్కారం. నా పేరు గూడూరు శ్రీనివాసు. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గ్రామం నుంచి మీకు పరిచయం అవుతున్నా. నా చిన్నతనము, నా బాల్యము, నేను చదువుకున్నటువంటి పాఠశాల, ఆ వాతావరణంలో, ఆ గుడి, తర్వాత బడి, తర్వాత నన్ను పెంచి పోషించే కళారంగానికి దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు చాలా అనుబంధంతో ఉండడంతో, కళారంగం అంటే తనకి చాలా ఇష్టంగా ఉండడంతో పాటలు పద్యాలు పాడుకుంటూ ఉన్నప్పుడు నా చిన్నతనం నుండి నాటక రంగాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో నా ఉపాధ్యాయులు, మా ప్రధానాచార్యులు గారు నన్ను ఈ కళారంగానికి పరిచయం చేసి, ఇతను ముందు అంటే ఒక గణపతిని ఏ విధంగానైతే ముందు మనం పూజిస్తామో, విఘ్నాలు రాకుండా ఏ విధంగా అయితే చేస్తామో, ఆ విధంగా మనకు ముందు ఒక మంచి నాయకత్వాన్ని, మంచి దేశ అభ్యున్నతికి పాటుపడేటువంటి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి విధంగా ఇతను మనకు రాగలుగుతాడనే ఉద్దేశంతో నన్ను నాటక రంగానికి పరిచయం చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారు. తర్వాత నేను ఆ రోజు పరీక్షా నాటకాన్ని తీసుకొని హుస్నాబాద్లోను, తర్వాత కళాభారతి కరీంనగర్లోను కూడా ప్రదర్శించి, తర్వాత ఆ విధంగా మళ్ళీ నేను చాలా నాటక రంగాల్ని దగ్గరికి అయ్యి అవన్నీ చేసుకుంటూ వచ్చి, తర్వాత ముష్టి యుద్ధం, తర్వాత ఇంకా చాలా పాలనటువంటి నాటకాలు వేసుకుంటూ వచ్చి, నాగేటి చాలలో అనేటువంటి ఒక నాటకాన్ని కూడా త్యాగరాయ గాన సభలో ప్రదర్శించడం జరిగింది. ఆ రోజుల్లో ఒక నాటకాన్ని మన తెలంగాణ అనుగుణంగా, తెలంగాణ యాసలో మాట్లాడేటువంటి వాళ్ళు తెలంగాణను అభివృద్ధి కోరుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆ నాటకం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్ద మేధావులు, కళాకారులు, వీళ్ళందరూ కూడా బివి నరసింహారావు, తర్వాత సాయి చంద్ లాంటి వాళ్ళు కూడా చాలా అభినందించారు నన్ను. ఎందుకంటే నాటక రంగాన్ని నేను ఒక పట్టుదలతో చూసి, ఒక ఆకర్షణీయంగా, ఒక ప్రతిభను కనిపించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నాటక రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా నన్ను దగ్గర చేర్చుకొని, హక్కున చేర్చుకొని, బాబు నువ్వు నాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నావు, అనేటువంటి వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో ఇట్లా నడిపించుకొస్తుంటున్నప్పుడు క్రమం లోపల దర్శకులు వినయ్ బాబు గారు కూడా నా యొక్క కృషిని, నా యొక్క పట్టుదలని, నా యొక్క ప్రయత్నాన్ని ఆయన ఏం చేసి, నీకు చేదోడుగా ఉంటా, నేను సినిమా రంగానికి కూడా పరిచయం చేస్తా అని చెప్పేసి పలు చిత్రాల లోపల కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కొన్ని సినిమాలు సీతారామపురంలో ప్రేమ జంట, సుందరాంగుడు, తర్వాత శ్రీమతి బంగారం లాంటి సినిమాలు చేయడం కూడా జరిగింది. ఆ విధంగా సుమన్ గారు కూడా, సీనియర్ నటుడు సుమన్ గారు కూడా నా నటనను చూసి చాలా నువ్వు ముందుకు రాగలుగుతావు, నువ్వు చాలా బాగా నటిస్తున్నావు, బాగా నటించగలుగుతావు, ఇటువంటి పర్ఫార్మెన్స్ బాగుంది, నువ్వు కావాలి, కళారంగానికి రావాలి అన్నటువంటి క్రమం లోపల మన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ఒక దేవుడిలా ఎదురై, బాబు నీలాంటి వాళ్ళు మేమున్నాం, మేము ఆదుకుంటాం అని చెప్పి నా భుజం తట్టి ఇవాళ నన్ను ప్రోత్సహించినందుకు వారికి నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నా. వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి చిత్ర నిర్మాణంలో కూడా నేను పాల్పంచుకోవాలని, నాకు అవకాశం ఇస్తానని కూడా వాళ్ళు చెప్పారు. తర్వాత కూడా మీకు ఇంకా ఇతర కార్యక్రమాలు, హాస్పిటాలిటీ గురించి కూడా ఆయన నాకు సాయం చేస్తా అన్నారు. వాళ్ళని ఇళ్ళకాలం ఆ భగవంతుడు, ఆ వెంకటేశ్వర స్వామి అన్ని విధాలుగా కాపాడి వాళ్ళని చల్లగా చూసుకొని వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని మనసారా వాచా కర్మన కోరుకుంటున్నాను. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.